చలో మోదీ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అయి ఉంటుంది మరి? మోడీ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? ఆపరేషన్ 370 ట్రిపుల్ తలాక్ రామ మందిరం సక్సెస్. సో 370 ఆర్టికల్ అయిపోయింది, ట్రిపుల్ తలాక్ అయిపోయింది, 370 ఆర్టికల్ ఫుల్లీ సక్సెస్, మొత్తం కంప్లీట్ అయిపోయింది, ట్రిపుల్ తలాక్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు రామ మందిరం ఈ ఆటతో సక్సెస్ అయింది. మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుంది? దయచేసి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అనేది కూడా దయచేసి ప్రతి ఒక్కరు నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అనేది మీరు చాట్లో పెట్టండి. యావత్ దేశం అయోధ్య వైపు చూసేలా ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య రామాలయం పైన ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మోదీ సక్సెస్ రేట్ పెరిగింది. ఇక బీజేపీ స్థాపించిన నాటి నుంచి మరో కీలక లక్ష్యం పెండింగ్లో ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేను భారత్లో అంతర్భాగం చేయడం. గతంలో పుల్వామాలో భారత్ సైనికులపై దాడుల తర్వాత మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాద శిబిరాలపైన సర్జికల్ స్ట్రైక్ చేసింది. దమ్మున్నదా? ఇంత దమ్ముండేనా కాంగ్రెస్కి ఇట్లా సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ముండేనా? దమ్ముండదు. మోదీ వరుసగా దయచేసి తెలుగు ప్రజలందరికీ చెప్తున్నాను నేను క్లియర్గా, మోదీ తప్పితే ఏ ఒక్కంతో కాదు ఇది. అవుతుందా? కాంగ్రెస్తో అవుతుందా? ఒక్క భారతీయ జనతా పార్టీతో అవుతుంది ఇది. ఒక్క టెర్రరిస్టులు ఎవడన్నా కానీ, వాడు పాకిస్తానోడు కానీ పీకిస్తానోడు కానీ ఎవడైనా కూడా ఇక దంచుడు పట్టే ఉంటుంది బీజేపీ అంటే. బీజేపీ ప్రభుత్వం అట్లుంటుంది. మోదీ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యం వేళ పీఓకే పైన ఏం చేస్తారు అదే తర్వాతి టార్గెట్ కాబోతుందా అనే చర్చ మొదలైంది. చూసిరా, పీఓకే అనేదే నెక్స్ట్ టార్గెట్ అవుతుందా అనే చర్చ ఇప్పుడు ప్రజలల్లా స్టార్ట్ అయింది. ఎందుకంటే మోదీ పట్టుబదలని విక్రమార్కుడు మోడీ ఖచ్చితంగా ఏదైనా పట్టుకుంటే క్లోజ్ చేసేస్తాడు దాన్ని, మ్యాటర్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ 3 అయిపోయినాయి. 370 ఆర్టికల్ అయిపోయింది, ట్రిపుల్ తలాక్ అయిపోయింది, నెక్స్ట్ రామ మందిరం అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ పీఓకేనే అయి ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు. మోదీకి అంతర్జాతీయ స్థాయిలోనూ అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ చైనా వంటి పొరుగు దేశాలతో సమస్యలున్న ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మోదీ మంత్రాంగం రాజతంత్రంలో ఎలా ఉంటుందనేది చూడాలి. మూడోసారి అధికారం ఖాయమని భావిస్తున్న వేళ మలివిడత ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటాయా అనే చర్చ వేళ రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారవద్దు. మోదీ ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎందుకు ఎదిగిండు? మోదీకి ఏమవసరం? మోదీ ఏమైనా ఆస్తులు సంపాదించిండా? లేదా మోడీ ఎవరి కోసం అన్న పైసలు సంపాదించిండా? అవినీతికి పాల్పడ్డా? ఈ కేసీఆర్ లెక్క, ఈ కాంగ్రెస్ లెక్క? మరి ఏమవసరం? మన పీఓకేని సాధించాలి. ఆయనకు నెక్స్ట్ టార్గెట్ అదే, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఆ పాక్ ఏదైతే మన కాశ్మీర్ను ఆక్రమించిందో అది సాధించాలనే ఆలోచన ఇప్పుడు ఉన్నది. అందుకనే మోదీ ఒక ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎదగడానికి గల కారణం, ముఖ్యమైన కారణం అదే ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా. సో ఇప్పుడు శక్తిగా ఎదిగిండు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ పీఓకేనే ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి. మనిషిని చూడొద్దు. మోడీ భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షించే పార్టీ, టెర్రరిస్టులను చంపే పార్టీ, టెర్రరిస్టుల గుండెలను చీల్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. దయచేసి ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నా, ఖచ్చితంగా మీరు కంపల్సరీ మీరు పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. వీళ్ళు కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, దేశాన్ని కాపాడేవాళ్ళు కాదు వీళ్ళు. మన దేశాన్ని ముక్కలు వేసి పాకిస్తాన్కి కొంత, చైనాకు కొంత ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క రాక్షసుల పాలన నుంచి కూడా మనం భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని కాపాడుతుంది. ఈ యొక్క రాక్షసుల నుంచి కాపాడాలంటే వీళ్ళకి కాదు మనం ఎట్లా ఓట్లేయాల్సింది, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నినాదం అనేది ముందుకు పోవాలి.